going to celebrate Christmas. ఈరోజు మనం యేసుక్రీస్తు జన్మదినాన్ని ముందస్తుగా జరుపుకుంటున్నాము. అసలు మనము ఎందుకు యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకుంటున్నాము, ఏ కారణం చేత మనము యేసుక్రీస్తు జన్మము మనం జరుపుకుంటున్నాము అనేది ఈరోజు మాట్లాడుతున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడుకోవాలి అనే మాట ఏంటి అంటే, వై డు జీసస్ కమింగ్ టు ద వరల్డ్? యేసుక్రీస్తు అసలు ఈ భూమి మీదకి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన రావడానికి గల కారణం ఏంటి, ఆయన ఏ ఉద్దేశం కొరకు ఈ భూమి మీదకి వచ్చారు? ఇక్కడ మనం అందరం ఇక్కడ ఎందుకు చేరి ఉన్నాము? ఒక పర్పస్ ఉంది. ఏమా పర్పస్? ఈ సెమినార్ హాల్లో మనం అందరము క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయ్యాము. ఇది ఒక పర్పస్. ఇలాగే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఇక్కడ భూమి మీదకి రావడానికి కారణాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ఈ భూమికి రావడానికి గల కారణం ఏంటి అంటే, మొదటి కొరింథియన్స్ 15:45, ఫస్ట్ కొరింథియన్స్ 15:45 చూసినట్లయితే, ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము తర్వాత ఆత్మ సంబంధమై ఉన్నది. ఇక్కడ ఆదాము అనగా ఎవరు అంటే, దేవుడు సృష్టించిన మొదటి మనిషి. దేవుడు సృష్టించిన మొదటి మనిషి. ఈ మొదటి మనిషి ద్వారానే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ప్రకారము ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము భూమిలోకి ప్రవేశించింది కాబట్టి ఆ పాపాన్ని తుడిచివేయడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి రావడానికి ముఖ్య గల కారణం అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే, ఏదైతే మనం పాపంలో ఉన్నామో, ఏదైతే మన బ్రతుకు పాపంలో ఉందో, మన జీవితము, మన నడక, మన ఆలోచన ఏవైతే పాపంలో ఉన్నాయో, ఈ పాపాన్ని కడగడానికి లేదా ఈ పాపంలో నుంచి మనల్ని విడుదల చేయడానికి, మనల్ని రక్షించడానికి లేదా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఆయన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే మొదటి ఆదాము ద్వారా ఆజ్ఞ అతిక్రమం జరిగి పాపం అనేది ఈ భూమి మీదకి వచ్చింది. కడవరి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే ఏదైతే ఈ లోకంలోకి వచ్చిన పాపాన్ని కడగడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసము తన ప్రాణాన్ని అర్పించినాడు. సరే, మరి ఈ దేశయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో మనకు అర్థమైంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు మన కడప ప్రాంతానికి ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు, ఒక గొప్ప అధికారం కలిగిన వ్యక్తి వస్తున్నాడు. ఆ అధికారం కలిగిన వ్యక్తి వస్తున్నప్పుడు దాదాపుగా 10 రోజుల ముందు నుంచి ఒక ప్రోటోకాల్ జరుగుతుంది. ఏంటి ఆ ప్రోటోకాల్? ఏ ప్లేస్కి ఆ పర్టికులర్ చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు, ఆ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఆ మీటింగ్స్ ప్లేస్ కావచ్చు, ప్రతిదీ అక్కడ ఉండాల్సిన అంబులెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ ప్రోటోకాల్ ప్రకారంగా వారం నుంచి సిద్ధపరిచి ఉంచుతారు. అలా ఒక గొప్ప అధికారి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడే ఇంత ప్రోటోకాల్ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు, సర్వ సృష్టిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదికి నీ కోసం నా కోసం పుట్టడానికి ఇంకెంత గొప్ప ప్రోటోకాల్ మన కోసం దేవుడు రాయించబడి ఉంది. ఒకసారి మనం బైబిల్ తెచ్చినట్లయితే, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ ఏమని రాయబడింది? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇక్కడ ఈ మాట ఎప్పుడు రాయబడింది? ఒకసారి మనము ఒక ఫోటోగ్రఫీ చూస్తే, ఈ ఫోటోగ్రఫీలో చూడండి, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఉంది. క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. క్రీస్తు పూర్వాన్ని
చూసుకుంటే యెషయా గ్రంథము ఏ సంవత్సరం రాయబడి ఉంది అంటే ఇక్కడ 740 లేదా 701 ఆ మధ్య కాలానికి చెందిన వ్యక్తి యెషయా. 740 701 మధ్య కాలానికి చెందిన వ్యక్తి యెషయా. అంటే యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపుగా 700 సంవత్సరాలు ముందుగా యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వస్తాడు. ఎలా పుడతాడు, ఏ రకంగా ఆయన పుట్టబోతున్నాడు అంటే ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. అతని పేరు ఇమ్మానుయేల్ అని పెడతారు. ఒక కన్యక గర్భవతి. ఇది న్యాచురల్ థింగ్ కాదు, ఇది సూపర్ న్యాచురల్ థింగ్. దేవుడు ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన ఉద్దేశము పరిశుద్ధంగా ఈ భూమి మీదకి రావాలనుకున్నాడు, పవిత్రంగా రావాలనుకుంటున్నాడు. ఏ కలంకము లేని గొప్ప స్త్రీ కడుపున ఆయన పుట్టాలి అనుకున్నాడు. కాబట్టి యెషయా గ్రంథములో 700 సంవత్సరాల క్రితమే ఆయన గురించి రాయబడింది. ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు. ఆయన పుట్టడం ఒక్కటే కాదు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనకు బైబిల్లో ఎంతో ముందుగా అంటే 700 సంవత్సరాల క్రితం ముందుగానే ఆయన గురించి రాయబడి ఉంది. ఎంత అద్భుతము! ఒక మనిషి మన లైఫ్ నెక్స్ట్ మినిట్ ఏముంటుంది, మనది జీవితం ఎట్లాంటి జీవితము, నీటి బుడగ లాంటి జీవితం. ఈ క్షణం మనం ఉంటే నెక్స్ట్ క్షణం మనం ఉంటామో లేదో మనకి గ్యారెంటీ లేని బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువు రావడానికి కోసము 700 సంవత్సరాల క్రితమే కాకుండా ఇంకా అనేక వందల సంవత్సరాల క్రితము ఆయన గురించి రాయబడడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఆయనలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి మనం గమనిద్దాము. ఏది అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. అంటే ఆయన ఏమంటున్నాడు, నా ప్రతి ఒక్కరి పాపాన్ని ఒకేసారి క్రూసిఫై చేయడానికి లేదా చనిపోవడానికి ఈ భూమి మీదకి ఆయన వస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. ఆయన నీకు నా కోసం కొరకు ఏదో గొప్ప రాజుల గృహంలో ఆయన పుట్టలేదు, ఏదో మంచి డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుట్టలేదు, నిరుపేద కుటుంబంలో జన్మించినందుకు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఆయన అవైలబుల్గా ఉండడానికి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను ఒక రాజును, ఒక ప్రైమ్ మినిస్టర్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను, పాసిబిలిటీ ఉంటుందా? నాకు ఉండదు. నేను ఒక చీఫ్ మినిస్టర్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నా, పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. ఒక సామాన్యమైన వ్యక్తిని మనం ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గర పోయి మాట్లాడాలి అంటే ఆయన కూడా చాలా సామాన్యంగా ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఒకసారి గమనించినట్లయితే సర్వ సృష్టిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువు ఏమీ లేనివాడుగా, ఈ భూమినే సర్వాన్ని సృష్టించిన ఆయనకు ఏమీ లేనివాడుగా, కనీసము కన్యా మరియా డెలివరీ ఇవ్వడానికి కూడా రూమ్ లేని స్థితిలో ఆయన ఒక పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. కేవలం మన అందరినీ ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి. ఒకసారి మనం బైబిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఒక వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ఏముంటుంది అంటే discoveries of the past century. One of the most important archaeological discoveries of the past century, if not of all time, occurred in 1947. Our understanding of the Bible. ఇప్పుడు వరకు మనము యెషయా గ్రంథంలో చాలా విషయాలు మనం మాట్లాడినాం. యేసయ్య పుట్టుక గురించి, యేసయ్య ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగిన వాడు మనం చూసాం కదా. ఇప్పుడు ఏవైతే యెషయా గ్రంథము ఒరిజినల్ స్క్రిప్ట్స్ మనం ఈ రోజు కూడా సజీవంగా చూడగలుగుతున్నాము, దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఒక చిన్న స్టోరీ వెనకాల రన్ అవుతూ ఉంటుంది. ఏంటి అంటే కురేనియస్ కేవ్స్.
టైంలో ఏమైంది అంటే ఆ గొర్రె ఎంతకే వెతుకుతుంటే దొరకట్లేదు కాబట్టి చీకట్లో ఆయన ఒక రాయి తీసుకొని ర్యాండమ్గా వేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు అంటే చిన్న రాయి తగిలితే అది గట్టిగా అరుస్తుంది కదా, సో దట్ నేను గొర్రెని పట్టుకోవచ్చు అనుకున్నాడు. సో అలా వాళ్ళు వెతుకుతూ ఆ రాయి తీసుకొని కొట్టడానికి ట్రై చేశారు. అలా కొడుతున్న టైంలో, అలా వేస్తున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కుండ పగిలిన శబ్దం వినపడింది. ఒక కుండ పగిలిన శబ్దం ఏదైతే ఆ షెఫర్డ్ విన్నాడో, ఓహో సంథింగ్ ఇస్ ప్రెషర్ ఇస్ దేర్ అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెంటనే వచ్చి ఆ కుండలు ఉన్న ప్రాంతానికి వెళ్ళి చూశాడు. ఎంతో ఆశతో ఎంతో ఆశతో వచ్చాడు. నాకు ప్రెషర్ దొరుకుతుంది, నాకు బంగారం దొరుకుతుంది, నాకు వెండి దొరుకుతుంది అనేసి వస్తే అక్కడ ఏముంది అంటే ఆ కుండలో యెషయా గ్రంథం యొక్క చుట్టలు రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథం యొక్క చుట్టలు అక్కడ రాయబడి ఉన్నాయి. అలాగే కాకుండా బైబిల్లో అనేక చాప్టర్స్, ఎస్తేరు, దానియేలు, మీకా ఇలాంటి గ్రంథాలకు సంబంధించిన చుట్టలు ఆ కుండల్లో భద్రపరచబడి ఉన్నాయి. వాళ్ళని చూసి టోటల్గా డిసప్పాయింట్ అయినారు. ఎందుకంటే వాళ్ళు ఆశపడింది ఒక ట్రెషర్ కోసం. లెట్ ఇట్ బి, ఏదో ఒకటి దొరికింది కదా అనేసి ఆ స్క్రిప్ట్స్ అన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో మధ్యలో చాలా జరిగిన తర్వాత ఫైనల్లీ ఒక అతనికి ఒక్క క్షణం ఆ వీడియో ఆపుతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మంచి స్టోన్ దొరికింది అన్నప్పుడు ఆ డైమండ్ అని మనకు తెలియదు, ఏదో స్టోన్ మనకు తెలియదు ఆ స్టోన్ ఏంటి అనేది. నేనేం యూజ్ చేస్తాను, నాకు ఐడియా లేదు కాబట్టి నేను పేపర్ వెయిట్ కింద యూజ్ చేస్తాను. అదే జెమ్స్ గురించి కానీ గోల్డ్ డైమండ్స్ గురించి కానీ ఐడియా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఇది ఎంతో విలువైన రాయి, ఈ రాయి విలువ నీకు తెలియక నేను ఒక పేపర్ వెయిట్ కింద యూజ్ చేసావు అన్నాడు. ఇప్పుడు దొరికిన స్క్రోల్స్ కూడా వాళ్ళకి దాని విలువ తెలియదు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ స్క్రోల్స్ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము ఆ స్క్రోల్స్ ఒక గొప్ప మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. ఇప్పుడు మీరు అది చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా యెషయా గ్రంథంని, ఆ స్క్రోల్స్ అన్ని ఆ చుట్టూ ఉండేదంతా కూడా యెషయా గ్రంథం యొక్క చాప్టర్స్ అన్నమాట. ఎవ్రీ 66 చాప్టర్స్ అన్ని కూడా అందులోనే ఉన్నాయి. Nearly complete. Prior to that, the oldest existing Hebrew Bible text was the Masoretic text dating to the 10th and 11th centuries, which continues to be the foundation text for Jewish and Christian translators. The Dead Sea Scrolls, though, provided copies of biblical texts over 1,000 years older. The great Isaiah scroll is preserved in the vaults and the shrine of the book in Jerusalem, and a facsimile is usually on display for visitors. If you are interested in historical artifacts concerning the scripture, this is the place for you. A copy of the entire scroll of Isaiah is in the shrine of the book in Israel Museum. What a treasure to see the Isaiah scroll that was discovered in a cave near Qumran at the coast of the Dead Sea. చూసారు కదా, నేటికి సజీవంగా దేవుడి వాక్యాన్ని, వాళ్ళ చేత రాయబడిన వాక్యాన్ని నేటికి సజీవంగా చూడడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇంకొక మాట మాట్లాడాలి అనుకుంటున్నాను. వేర్ జీసస్ క్రైస్ట్ బార్న్, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అంటే మనలో ప్రతి ఒక్కరికి లేదా చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే బెత్లెహేంలో యేసుక్రీస్తు పుట్టాడని నీకు నాకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే మాట ప్రాఫెసీ కొన్ని వందల సంవత్సరాల క్రితము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనము, బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ ఏం రాయబడి ఉంది? బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను అంటే బెత్లెహేమ అనేది ఏదో పెద్ద సిటీ కాదు, అప్పట్లో ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈ మీకా ప్రవక్త
2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనము. ఇక్కడ ఏమనుంది? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయబడిన కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. అది కురేనీయులైన సిరియా దేశంలో అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఇక్కడ ఏమనుంది? మొదటి ప్రజా సంఖ్య అంటే మనం అందరం చూస్తున్నాము, వీఆర్ హ్యావింగ్ ఏ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. మనకు ఇండియన్ సిటిజన్స్ లేదా మనము ఇండియా ఒక మెంబర్స్ అని చెప్తున్నాము. ఇలాగా ఆ కాలంలో సెన్సస్ జరగలేదు. ఆ కాలంలో ఎంతమంది జనాభానో, ఎంతమంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ఏమీ తెలియదు. కాబట్టి ఈ కురేనీయుడైన సీమోను ఏం చేస్తున్నాడు? ఒక ఆజ్ఞ డెలివర్ చేశాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మీరు జనసంఖ్య, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి ప్రజా సంఖ్య కోసము మీ ప్రాంతాలను వదిలిపెట్టి మీ సొంత ఊరికి రండి అన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే యోసేపు మరియా అప్పటికి వారు ఇంకా వివాహం కాలేదు, ప్రదానం చేయబడింది. ఈ ప్రదానం చేయబడిన భార్యను తీసుకొని ఆయన తన సొంత ఊరైన బెత్లెహేమ్కి వచ్చాడు. బెత్లెహేమ్కి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు? తన కుటుంబ వివరాలని అక్కడ ఇవ్వడానికి వచ్చాడు. ఇలా మనం ఓన్లీ జోసెఫ్ అండ్ మేరీ మాత్రమే కాదు, కొన్ని లక్షల మంది వారి నేమ్స్ ని ఆ సెన్సస్ లో ఎంటర్ చేయించుకోవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఒకసారి కన్క్లూషన్లోకి వస్తున్నాను. ఏదైతే ఇక్కడ పేపర్ మీకు కనపడుతుంది కదా, ఈ పేపర్లోనే ఇలాంటి పేపర్ కొన్ని వందల వేల పేపర్లు ఉన్నాయి. పిపారస్ అనే పేపర్లో యేసుక్రీస్తు జననం గురించి జోసెఫ్ మేరీ వాళ్ళ నేమ్స్ కూడా ఇందులో రికార్డ్ అవ్వాయి. అవన్నీ కూడా నేటికి సజీవ సాక్ష్యంగా మనం ఈరోజు చూడగలుగుతున్నాము. ఈ మాట చెప్పడానికి హృదయం అంతా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఆయన నామాన్ని మహింపరచడానికి నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. అసలు యోగ్యమైంది దాన్ని కాదు, అర్హురాల్ని కాకపోయినా దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టుకున్నాడు. కేవలం ఆయన వార్తను ప్రకటించడానికే కాదు, ఆయన సత్య సువార్తను ప్రకటిస్తున్నాను. అలాగే ఆయన నిజమైన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త అనేసి ఈరోజు చెప్తున్నా. ఫైనల్ కన్క్లూషన్లోకి వస్తున్నాను. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏమీ ఆశించట్లేదు. ఆయన నీ నుంచి నా నుంచి ఏమి ఆశించలేదు. కేవలం ఆయన నన్ను ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చినాడు. నీ పాపం నా పాపం భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కేవలం ఆయన అడిగేది ఒక్కటే, నీ హృదయంలో నాకు చోటివ్వు, నీ హృదయంలో నాకు చోటివ్వు. ఏ యోగ్యత లేని నా హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సో యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ లైక్ దట్. నువ్వు అడిగితే నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. ఒక చిన్న ప్రార్థన. దయచేసి మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే దయచేసి కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా సర్వమా, నీ ఒడిలో నాకు సుఖము. దేవా స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన ఈ వాక్యం అంతయు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను జరిగించినందుకై నీకు వందనాలు. అయోగ్యరాల్ని నాయన
తండ్రి. ఆమేన్.